चीफ मिनिस्टर रेवंत रेड्डी ने वाज़े तौर पर दावा किया है कि मरकजी वजीर बंडी संजय के फर्जंद बंडी साई भागीरथ को पुलिस ने गिरफ्तार किया था, न कि उन्होंने खुद सुपुर्दगी इख्तियार की। रेवंत रेड्डी ने अपोजिशन के इल्जामात को मुस्तरद करते हुए कहा कि अगर वाकई सरेंडर होता तो वो घर या पुलिस स्टेशन में क्या जाता। सड़क पर अप्पा जंक्शन के करीब नाकाबंदी के दौरान तहवील में लेना गिरफ्तारी ही कहलाता है। चीफ मिनिस्टर ने कहा कि हुकूमत ने शिकायत मौसूल होते ही कानून तरीक़ेकार के मुताबिक फौरी कार्रवाई की और पुलिस ने तमाम शवायद मुतासरा लड़की की उम्र और दीगर पहलुओं की मुकम्मल जांच की। उन्होंने BRS कायदीन पर सख्त हमला करते हुए और तनकीद करते हुए कहा कि KTR खुद को जज और RS प्रवीण कुमार खुद को तहकीकाती ऑफिसर समझकर बयानात दे रहे हैं, जबकि केस अदालत और कानून के दायरे में चल रहा है। रेवंत रेड्डी ने इल्जाम लगाया कि बाद सियासी कायदीन ने नाबालिग मुतासरा लड़की और इसके खानदान की तफसीलात सोशल मीडिया पर आम करके इन्हें जहनी अजियत पहुंचाई है। चीफ मिनिस्टर ने कहा कि सारे मसले से कानून के मुताबिक निपटा जा रहा है। जैसे ही शिकायत दर्ज हुई थी, पुलिस ने कार्रवाई का आगाज कर दिया था और भागीरथ साई को पुलिस ने गिरफ्तार भी किया है। इनके खुद सुपुर्दगी के दावे बेबुनियाद हैं। ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పా జంక్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా మీరు చెప్పండి. దాని తర్వాత సర్టిఫికెట్ అమ్మాయి మైనర్ మేజర్ అని ప్రభుత్వ రికార్డ్స్ మేము సేకరించినాము. ఆ అమ్మాయి ఏజ్ ఎంత అనేది ఎవరు నిర్ధారించాలి? KTR ఏమన్నా సర్టిఫికెట్ ఇచ్చే అథారిటీనా? RS ప్రవీణ్ కుమార్ ఏమన్నా ఐఓనా? ఐఓలు వెళ్ళి స్కూల్లో అమ్మాయి బర్త్ సర్టిఫికెట్ తీసుకొని 10th క్లాస్ సర్టిఫికెట్ తీసుకొని అమ్మాయి హాస్పిటల్స్లో బర్త్ సర్టిఫికెట్ తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని ఆ అమ్మాయి మైనర్ అని నిర్ధారించుకొని ఇమ్మీడియట్గా ప్రభుత్వం యాక్షన్లకు దిగింది. కోర్టు కూడా మమ్మల్ని తప్పు పట్టలేదే.